ప్రజలారా మీరే మీ కామెంట్ రూపంలో చెప్పండి. ఈ మీడియాని గెట్ లాస్ట్ అనడంలో ఏమన్నా తప్పుందా? కామెంట్ చేయండి. ఈ మీడియాని గెట్ లాస్ట్ అనడంలో, ఈ కులగుల మీడియాని గెట్ లాస్ట్ అనడం తప్పుందా? ఇగో పెడుతున్నారు చూడండి. ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో పెట్టండి. ఇగో పరిపాలన ప్రజా సమస్యలు గాలి కొదిలేయచ్చు, ఆంధ్రప్రదేశ్లో లాగా అనుకూల ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందవచ్చు అని చెప్తా ఉన్నాడు. ఇక పోతే కింద చూడు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. నోటిఫికేషన్ వస్తలేదన్నా అంట. పచ్చ మీడియా గెట్అవుట్. వెంటనే ప్రజలు సుబోటాగా స్వీకరించి ఈ పచ్చ వైరస్ మూకలను, మీడియా మాఫియాను అన్ఇన్స్టాల్ చేయండి, లేకుంటే మన కళ్ళను మన వేలతోనే పొడిచి మాయ చేసి మస్కా కొడతారు. అబ్బా చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పిండు సిమోన్ అంట. కామెంట్ పెట్టాడు, పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నాడు ఆయన. వీళ్ళని ప్రజలే, తెలంగాణ ప్రజలే వీళ్ళు ఏం చేయాలి, కొంత మనమే సుమోటాగా తీసుకోవాలి, మనమే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని వీళ్ళ ఛానళ్ళ యాప్లను కానీ వీళ్ళ ఛానళ్ళ ఏవి కానీ చూడకుండా మనకు మనమే స్వీయ నియంత్రణ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వార్తలు వింటే మన వేలుతోటి మన కంటే పొడుచుకోవడమే అవుతుంది. అట్లా చేస్తారు వీళ్ళు. సో కాబట్టి వీళ్ళని చేయాలి. శంకర్ గారు, పచ్చ మీడియా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అస్సలు సపోర్ట్ చేయవు, కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక సీఎంగా తప్పిస్తే ఆ మరుసటి రోజు నుంచి విషయం కలుగుతాయి. 100% వాస్తవం. కాంగ్రెస్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది 100% వాస్తవం. వాయిస్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు. పచ్చ మీడియా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కాదు చేసేది సపోర్టు, కేవలం రేవంత్ రెడ్డి వర్గానికి, రేవంత్ రెడ్డి బ్యాచ్కి మాత్రమే. అదంతా పచ్చ కాంగ్రెస్. సో కాబట్టి వాళ్ళకు మాత్రమే ప్రొటెక్షన్గా ఉందన్నమాట. ఒకవేళ రేపన్నాడు రేవంత్ రెడ్డి నా కుర్చీ మీదకి వెళ్ళి దిగి పక్కన పెట్టారనుకో, వీళ్ళు ఇదే పచ్చ మీడియా కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా బెదిరిస్తాయి. దానికెందుకు ఇప్పటికే బెదిరిస్తున్నాయి. ఇదే ఆంధ్రజ్యోతి రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తూ మనం రాసిన ఒక వార్త. ఏమని రాసిండు, రేవంత్కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే ఎట్లా అని రాసిండు. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయాలు కూడా ఈయన రాస్తూ ఉంటాడు అన్నమాట. సో అట్లా 100% ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసేలా బనకచర్ల మీద వార్తలు రాయరు, ప్రోగ్రామ్ చేయరు ఈ సోకాల్డ్ పచ్చ మీడియా. చెయ్యరు. అందుకే ఈ మీడియాను బహిష్కరించడం కరెక్టా తప్ప? ఎస్ అందరు ఎస్ అని అంటున్నారు. ఎస్ తన్ని తరమాలి ఎల్లో మీడియాను, తప్పు ఏమి లేదు, ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. ఓరు భాస్కర్ చెప్తా ఉన్నాడు, బషీర్ చెప్తా ఉన్నాడు. ఇంకోటి ప్రశాంత్ ఎస్ తన్ని తరమాల్సిందే అని చెప్తున్నాడు. అస్సలు తప్పు లేదు, తప్పే లేదు, తన్ని తరమాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇగో సమాజంలో న్యూట్రల్గా ఉండే ప్రజలు అనుకోవాలి, అధికారం పోగానే మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తున్నారని ప్రజలు అనుకోవాలి. నిజంగా కూడా సెంటిమెంట్ ఏంటి, తెలంగాణ పేరు చెప్పగానే సెంటిమెంటా ఏమన్నా? గెట్ అవుట్ చేయాల్సిందే, ఎస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో తెలంగాణ ప్రజలు కూడా మీ మీడియా మాకు వద్దు నాయనా, మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, గెట్ లాస్ట్, అవసరం లేదు మాకు మీరు అని చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా ఉన్నారు ఇంకా వీళ్ళు. మనం ఇన్ని తిడతాం కదా, మొత్తం తుడిపేసుకుంటారు, ఇట్లా తుడిపేసుకొని ఇంకా ఇట్లానే ఉంటారు అన్నమాట. ఇక్కడ వెళ్ళిపోవచ్చు కదా, ఆ ప్రాంతం మీద అంత ప్రేమ ఉండి అంత వీళ్ళకి ఆ ప్రాంతం మీద కూడా ఏం ప్రేమ లేదు వాస్తవాన్ని చెప్పాలంటే. కూడా ఆంధ్ర ప్రజలను కూడా పాపము అమాయకులను చేసి ఆడిస్తూ ఉంటుంది ఈ కులగుల మీడియా. ఈ మీడియా ఏ ప్రాంతానికి పోయినా కానీ డేంజరే. ఈ వీటిని ఎక్కడ కూడా ఆదరించకూడదు. ఇప్పుడు ఏపీలో కూడా చూడండి, వైసీపీ అధికారంలో ఉన్న రోజులు ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వార్తలు ఉన్నది లేని రాస్తూ ఉంటుంది. ఇప్పుడు సంవత్సరం మీద ఒక నెల అవుతున్నది ఏపీలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజా సమస్య వాళ్ళ ఛానల్లో కనపడదు. ఈ సంవత్సర కాలంగా 365 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీదనే రాసుకుంటూ పోతారు వార్తలు. ఇక కూటమి ప్రభుత్వం మీద ఈగ వాళ్ళనియరు. అందులో ప్రధానంగా దుర్మార్గమైన రాతలు రాసేది రాధాకృష్ణ, దాన్ని యాస్టీస్గా ఇంప్లిమెంటేషన్ చేసేది మన సాంబశివరావు, TV5 టాప్ స్టోరీ అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ వస్తాడు. దాని తర్వాత ఈ మూర్తి సూక్తులు కవితలు చెప్పుకుంటా ఆయన ఏదో పెద్ద జర్నలిస్ట్ లెక్క ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఈయన ఇంకొక స్లాటర్ హౌస్ ఓనరు మహానీస్ వంశీ, ఇవన్నీ స్లాటర్ హౌజెస్ అనమాట. వీళ్ళు తూచా తప్పకుండా చేస్తూ ఉంటారు. ఇంకా స్లో పాయిజన్ లెక్క ఇంకా వీడు ఒకడు ఉంటాడు. ఎక్కడ వ్యాధి, ఇగో ఈనాడు ఈటీవీ స్లో పాయిజన్ లెక్క మెల్లమెల్లగా ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకంటే జర భవిష్యత్తును చూసుకొని ఆచితూచి వ్యవహారం చేస్తుంటారు అన్నట్టు వాళ్ళు. మళ్ళీ రేపు పుసుకుని అక్కడ అధికారం మారింది అనుకో, మళ్ళీ మనకు భాషింగాలు అవుతాయి. అందుకని చెప్పేసి ఇక్కడ అధికారం మారిందో భాషింగాలు అవుతాయి అని చెప్పి కొంచెం చూసి రాస్తూ ఉంటాడు అనమాట. స్లో పాయిజన్, విషమే కానీ స్లో పాయిజన్ ఇది.
ఈనాడు ఇది అన్నిటికంటే డేంజర్. ఇది ఇంకా ఇవన్నీ టక్కున ఎంట దొరికిపోతాయి మనకు, అది దొరకకుండా రాస్తారనమాట వార్త. ఈ తెలంగాణ ప్రజలు కూడా కొంత ఇప్పటికైనా సోయిలోకి వచ్చి దయచేసి మీ ఇంటికి ఈనాడు పత్రిక వస్తే దాన్ని మీరు రేపటి నుంచే మానిపించేయండి, ఆంధ్రజ్యోతి పత్రిక వస్తే రేపటి నుంచే దాన్ని మానిపించేయండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలనే ఉద్దేశం మీకుంటే, మన బిడ్డలకు రేపు ఉద్యోగాలు రావాలన్నా, మన నీళ్లు మనకు రావాలన్నా, మన కరెంటు మనకు రావాలన్నా, మన రాష్ట్రం మళ్ళా నిమ్మలంగా ఉండాలన్నా ఈనాడుని, ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలను మీ ఇంటికి వస్తున్న వాటిని సబ్స్క్రిప్షన్ నుంచి తీసేసుకోండి, మీరు అవసరం లేదు, రేపటి నుంచి బాబు ఈ పేపర్ వేయకండి అని చెప్పండి. లేకపోతే వేరే పేపర్లు వేయించుకోండి, ఇంకా ఆ 2 పేపర్ కాకుండా ఇంకా మిగతా ఏ పేపర్లను వేయించుకోండి. లేకపోతే డిజిటల్లో చాలా పేపర్లు ఉన్నాయి వాస్తవాలు చెప్పేటివి, అవిట్లని ఫాలో అవ్వండి, చూడండి. ఈనాడు అనేటువంటి విషపత్రిక, విషపుత్రిక అది. ఆంధ్రజ్యోతి అనేది ఇక మొత్తం విషయం నింపుకొని వస్తుంది. ఈ పత్రికలు చాలా డేంజర్, భయంకరంగా విషయాన్ని రాస్తూ ఉంటాయి. సో కాబట్టి అవిట్లని బైకాట్ చేయండి, అవిట్లని బైకాట్ చేస్తే అన్ని సెట్ అయిపోతుంది.